నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. కడెం మండలంలోని ధర్మాజీపేట్లోని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపైన చెట్లు నేల కొరికాయి. రోడ్డుపై చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం గాలి దుమారంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పాట్కి చేరుకున్న సిబ్బంది విరిగిపడ్డ చెట్లను తొలగింపు పనులు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలపైన మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య. మమత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి ఒకవైపు భారీ వర్షాలు, మరొక వైపు ఈదురుగాలతోని భారీ వర్షం కురిసింది. దాంతో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే జొన్న పంట గాని మొక్కజొన్న పంట గాని అనేక మంది రైతులు పంట చేతికొచ్చిన సమయంలో ముదోల్ నియోజకవర్గంలోని తానూరు, కుబీర్, ఏదైతే ముదోల్తో పాటు బైన్సా ఈ మండలాల్లో ఏదైతే మొక్కజొన్న అదేవిధంగా జొన్న పంట పూర్తిగా చేతికొచ్చే సమయం, కానీ నిన్న కురిసిన ఏదైతే భారీ వర్షం అదేవిధంగా ఒక భీకరమైన ఈదురుగాలకి పూర్తిగా జొన్న పంట అదేవిధంగా మొక్కజొన్న పంట పూర్తిగా ఏదైతే నేలమట్టం కావడం జరిగింది. ముఖ్యంగా ₹1,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్ మండలంలో ఏదైతే ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలకు సంబంధించి ఏదైతే భారీ ఈదురుగాల వల్ల పూర్తిగా మామిడికాయలు కూడా రాలిపోయాయి. ఏ చెట్టు వద్ద చూసినప్పుడు కూడా ఏదైతే కుప్పల కొద్ది కాయలు కనిపిస్తున్న ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మామిడి రైతులకి తీవ్రని నష్టం మిగిల్చిందని అక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దిలావర్పూర్ మండలం అదేవిధంగా మామడ మండలంలో పసుపు రైతులు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగానే ఆరబెట్టుకుంటున్నారు. ఏదైతే రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు అంతా తడిసిపోయింది. ఆ తడిసిపోయిన పరిస్థితిని ఆరబెట్టుకుంటున్న దయనీయ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే గుడిహత్నూరు, ఇంద్రవెల్లి అదేవిధంగా నేరేడుగొండ, అలమడుగు, తాంసి, జైనత్, బేలా మండలాల్లో జొన్న మొక్కజొన్నకి సంబంధించిన ఏదైతే పంటంతా కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా జొన్న రైతులు కొంతమంది జొన్న తీసి అమ్ముకోవడానికి కాళ్ళల్లో ఆరబెట్టుకుంటున్న ఏదైతే జొన్న తడిసిపోవడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న మాత్రం ఏదైతే కొద్ది రోజుల్లోనే తీసే దశకు వచ్చింది. అదేవిధంగా తీయాలనుకోవడానికి సిద్ధమవుతున్నారు, కోత కోస్తున్నారు, కొందరు కోయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి జొన్న పంట కూడా ఎందుకు ఏదైతే పనికి రాకుండా పోయింది. ఈ విధంగా ఒకవైపు జొన్న మొక్కజొన్నతో పాటు మరొక వైపు ఏదైతే కూరగాయలకు సంబంధించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా టమాటాకి సంబంధించిన ఏదైతే భారీ ఈదురుగాల వల్ల టమాటా పూర్తిగా ఏదైతే కాయలు రాలిపోయాయి, పనులు రాలిపోయాయని రైతులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నష్టపోయిన ఎవరైతే రైతులు ఉన్నారో తమను ఆదుకోవాలని సర్కారును కోరుతున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.